స్టూడెంట్ చైల్డ్ ఐడి ద్వారా క్యూఆర్ కోడ్ని జనరేట్ చేసి దాన్ని స్కాన్ చేయడం ద్వారా సిబిఎస్ఈ బేస్లైన్ ఎగ్జామ్ రాసే విధానం ఇప్పుడు చూద్దాం. ముందుగా మనకి రాష్ట్ర ఐటీ శాఖ వారు పంపించినటువంటి ఇక్కడ వాట్సాప్లో మనకు కనిపిస్తున్నటువంటి ఈ లింక్ పైన మనం క్లిక్ చేయాలి. ఈ లింక్ ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఆ లింక్ని ఈ విధంగా మనం క్లిక్ చేసినట్లయితే మనకి డౌన్లోడ్ అవుతుంది. క్రోమో బ్రౌజ్లో ఆ సింబల్లో మనకి డౌన్లోడ్ అవుతుంది. ఆ డౌన్లోడ్ అయినటువంటి లింకు మీద ఇక్కడ చూడండి, క్రోమో బ్రౌజ్ టైప్లో డౌన్లోడ్ అయింది లింక్. దీనిపైన మనం క్లిక్ చేస్తే ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా క్యూఆర్ కోడ్ జనరేటర్ మనకు వస్తుంది. చైల్డ్ ఐడి ఇక్కడ మనం ఏ స్టూడెంట్ది అయితే డైరెక్ట్గా ఓపెన్ అవ్వట్లేదో ఎగ్జాము, అటువంటి స్టూడెంట్ తాలూకా చైల్డ్ ఐడిని ఇక్కడ మనం టైప్ చేసి మనం గెట్ క్యూఆర్ కోడ్ అని మనం అన్నట్లయితే మనకి క్యూఆర్ కోడ్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది, అంటే డిస్ప్లే అవుతుంది. ఈ క్యూఆర్ కోడ్ని మనం ఏ విద్యార్థి ఎగ్జామ్ రాయాలో ఆ విద్యార్థి తాలూకా ట్యాబ్ను ఉపయోగించి మనం దీన్ని స్కాన్ చేయడం ద్వారా ఎగ్జామ్ మనం రాయొచ్చు. దాన్ని ఏ విధంగా అనేది ఇప్పుడు ఒకసారి మనం ఈ క్యూఆర్ కోడ్ని ఏ విధంగా స్కాన్ చేయాలనేది మనం చూద్దాం. ముందు ట్యాబ్లో సిఎస్ని ఓపెన్ చేసినట్టునే సీజీని ఓపెన్ చేసినట్టు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కిందని క్లిక్ లైసెన్స్ అంటే ఐ హ్యావ్ లైసెన్స్ అక్కడ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి పైన కెమెరా, లైసెన్స్ దగ్గర కెమెరా ఉంది. ఆ కెమెరాని ఓపెన్ చేస్తే మనకి క్యూఆర్ కోడ్ మనం ఎప్పుడైతే జనరేట్ అయిందో దాన్ని మనం ఈ విధంగా ట్యాబ్ ద్వారా స్కాన్ చేస్తాం. ఎప్పుడైతే స్కాన్ చేసామో వెంటనే ఎగ్జామ్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుందన్నమాట. మనకి ఇక్కడ చూపించిన విధంగా 4 ఎగ్జామ్స్ ఐకాన్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు మనం రాసేది ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ మీద క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు ఇంగ్లీష్ ఎగ్జామ్ తాలూకా క్వశ్చన్స్ ఇక్కడ ఓపెన్ అవుతాయి. అప్పుడు మనం ఆడిచ్చిన టైం బౌండ్లో మనం ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. ఈ విధంగా అన్ని పరీక్షలు ఈ విధంగా రాసుకోవాలి.